ఓం నమ శివాయ. ఈ వీడియోలో మీకు నేను ఈరోజు అరుణాచలం తిరువన్నామలైలో జరిగే మహాదీపం గురించి మరియు దానికి ముందు 10 రోజులు జరిగే ఉత్సవాల గురించి చెప్పబోతున్నాను. అరుణాచలంలో శివుడే కొండగా వెలిశాడని ఒక నానుడు ఉంది. అగ్నిలింగ రూపంలో అక్కడ వెలిశాడని స్కంద పురాణం, ఆ స్థల పురాణం చెప్తుంది. పెద్దలు చెప్తున్నట్టుగా అరుణాచలం వెళ్ళాలంటే అదృష్టం ఉండాలంటారు. కానీ మాకు అదృష్టం అక్కడ 2 సంవత్సరాలు నివసించేలా కలిగించాడు ఆ శివయ్య. 2 సంవత్సరాలు అక్కడ ఉన్న అనుభూతితో నేను మీకు మహాదీపం ముందు జరిగే అన్ని కార్యక్రమాల గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. మామూలుగా మన కాలమాన ప్రకారం కార్తీక మాసం మనం ముగిసిపోయినా కూడా తమిళనాడులో ఇంకా నడుస్తూనే ఉంది. వాళ్ళ కార్తీక మహాదీపం ఈ సంవత్సరం డిసెంబర్ 3వ తారీఖున జరగబోతుంది. డిసెంబర్ 3కి ముందుగా నవంబర్ 24 నుండి డిసెంబర్ 3 వరకు పలు కార్యక్రమాలు అక్కడ జరుగుతాయి. దేవుడి ఊరేగింపులు, ఉత్సవాలు. ఈ 10 రోజులు కూడా అక్కడ ఎంత బాగుంటుందంటే చూడముచ్చటగా రోజు పండగ వాతావరణమే కనిపిస్తుంది. మేమైతే నైట్ 11-12 వరకు కూడా గుడి చుట్టూ తిరుగుతూ అక్కడ జరిగే ఉత్సవాలు ప్రదర్శన కోసం లక్షల్లో వచ్చే జనాలతో పాటు నిల్చొని ఎదురు చూసి ఉత్సవమూర్తిని చూసి దండం పెట్టుకుని వస్తుండే వాళ్ళము. మీలో ఎవరైనా ఈ 10 రోజులు అక్కడే ఉండాలనుకున్నా వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళి రండి. అలా వెళ్ళే వారికి ఏ రోజు ఏం జరుగుతుందో ఇప్పుడు నేను డేట్స్తో సహా చెప్తాను. 10 రోజులు ఉండలేకపోయినా కూడా దీపానికి ఒకరోజు ముందు, దీపం రోజు మరియు ఆ తర్వాత 3 రోజులు జరిగే తెప్పోత్సవాలు చూసినా కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా చూడండి. ఉత్సవాలు 24 నుండి మొదలైనా కూడా 21వ తారీఖు, 22, 23 3 రోజులు కూడా ఊరేగింపులు ఉంటాయండి. 21వ తారీఖు ఫ్రైడే దుర్గమ్మవారి ఉత్సవం జరుగుతుంది కామధేను వాహనంలో. 22వ తారీఖు పిడారి అమ్మవారి ఉత్సవం సింహవాహనంలో జరుగుతుంది. 23వ తారీఖు వినాయకుని ఉత్సవము వెండి మూషిక వాహనం అంటారండి. అంటే వెండి కలర్లో ఉండే మూషికం పైన వినాయకుడు ఉత్సవం జరుగుతుంది. చాలా బాగుంటుందండి. చండికేశ్వర వృషభ వాహనంపై కూడా ఉత్సవం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ ఊరేగింపులన్నీ కూడా ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి 2 పూటలు చేస్తారు. ఉదయం 6 గంటల నుండి ఇంచుమించుగా గుడి చుట్టూ ఉన్న 4 గోపురాలు కలిపి తిరిగి రావడానికే 11 గంటల వరకు టైం పడుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు కూడా ఊరేగింపు జరుగుతుందండి. జనం చాలామంది ఉంటారు. చిన్నపిల్లలు ఉంటే జాగ్రత్తగా వెళ్ళండి. కానీ అనుభూతి మాత్రం చాలా బాగుంటుంది. ఇక 24వ తారీఖు అసలైన కార్యక్రమం మొదలవుతుందండి. జెండా ఎగరవేయడం అంటారు. వాళ్ళ భాషలో వాళ్ళు కొడి యాత్ర అంటారు, ఫ్లాగ్ హోస్టింగ్. అంటే గుడి ముందు సాయంత్రం 6 గంటలకి లేదా ఉదయాన్నే 4 గంటలకి వాళ్ళ లగ్నం ప్రకారం 24వ తారీఖు జెండా ఎగరవేస్తారు. జెండా ఎగరవేసి కార్తీక మహాదీప ఉత్సవాలు ప్రారంభిస్తారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మొత్తం 5 రథాలు తిరుగుతాయండి. చిన్నగానే ఉంటాయి. 5 రథాలు పంచభూతాలని, పంచలింగాలని స్పృశిస్తూ ఉంటాయి. అంటే ఒక దాంట్లో లార్డ్ గణేష ఉంటాడు, ఒక దాంట్లో మురుగన్, ఒక దాంట్లో అరుణాచలేశ్వర స్వామి, ఒక దాంట్లో పార్వతీదేవి, ఉన్నామలయమ్మ అని అంటారు అక్కడ వాళ్ళు, ఇంకొక దాంట్లో చండికేశ్వర. ఈ 5 విగ్రహాలు కూడాను పంచభూతాలను రిప్రజెంట్ చేస్తాయండి. శివుడి పంచభూతాల స్థలాలలో లింగం రూపంలో ఎక్కడెక్కడైతే వెలిశాడో, లైక్ తిరువన్నమలైలో అగ్నిరూపం, అగ్నిలింగం, కాళహస్తిలో వాయులింగం, చిదంబరంలోని ఆకాశలింగం, కంచిపురంలోని పృథ్వీలింగం, జంబుకేశ్వరంలోని జలలింగం. ఈ 5 స్థలాలను రిప్రజెంట్ చేస్తూ ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 5 వాహనాలని తిప్పుతారు. 24వ తారీఖు ఉదయం జెండా ఎగరేసిన తర్వాత సాయంత్రం ఈ పంచమూర్తి లింగాలని వెళ్ళి అధికార నంది హంసవాహనంలో తిప్పుతారు. 25వ తారీఖు మంగళవారం రోజు ఉదయం వినాయక, చండికేశ్వర వాళ్ళని ఆ వాహనాలు తిరుగుతాయండి. సాయంత్రం మళ్ళీ పంచమూర్తి విగ్రహాలు వెళ్ళి ఇంద్ర వాహనంలో, ఇంద్ర విమానం అని ఉంటుంది, చాలా బాగుంటుంది తెల్ల కలర్లో, ఆ వాహనంలో తిప్పుతారు. మొత్తం 5 రకాలుగా 5 వాహనాలు ఉంటాయండి. చూడడానికి చాలా బాగుంటుంది. కనుల విందుగా చాలామంది జనం వస్తారు. గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఎంత ఆనందం ఉంటామో ఈ ఉత్సవాలు చూసినప్పుడు కూడా అలాగే ఉంటుంది. 26వ తారీఖు ఉదయం వినాయకుడు, చంద్రశేఖర భూత వాహనము, సాయంత్రం మళ్ళీ పంచమూర్తి లింగాలు సింహ వాహనంలో
తిప్పుతారు. 27వ తారీఖు గురువారం రోజు ఉదయం వినాయకుడు చంద్రకేశ్వర స్వామి నగర వాహనం ఉంటుందండి, నాగవాహనం ఉంటుంది. నైట్ పంచమూర్తి విగ్రహాలు వెళ్ళి కామధేను వాహనంలో ఉంటుంది. ఇది చూడడానికి చాలా బాగుంటుందండి. మీరు ఒకవేళ ఏది చూడలేకపోయినా కూడా 27, 28వ తారీఖు మాత్రం తప్పకుండా చూడండి. కామధేను వాహనం చాలా బాగుంటుంది. శుక్రవారం రోజు 28వ తారీఖు అక్కడ ఎక్కువగా అక్కడ ఉన్న పబ్లిక్ కూడా ఈ వాహనాన్ని చూడడానికే వస్తారు. నైట్ పూట వెండి కలర్లో వృషభ వాహనం ఉంటుంది, చాలా బాగుంటుంది. పూర్తిగా తెల్లగా ఆ లైట్ వెలుతురులో భలే కనిపిస్తుంటుంది. అది చూడడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అది 28వ తారీఖు ఫ్రైడే నైట్ ఉంటుంది. ఉదయం మాత్రం రోజు వినాయక స్వామి, చంద్రశేఖర స్వామిని తిప్పుతారండి. నైట్ పంచమూర్తి విగ్రహాలను తిప్పుతుంటారు. శుక్రవారం రోజు మాత్రం తప్పకుండా చూడండి, మిస్ అవ్వకండి. 29 శనివారం రోజు ఉదయం వినాయకుడు చంద్రశేఖర స్వామి వెళ్లి వాహనంలోనే తిప్పుతారండి. వెళ్ళి అంటే ఇక్కడ తెలుపు రంగుదని. నైట్ పంచమూర్తి విగ్రహాలు. 30వ తారీఖు కూడా మార్నింగ్ వినాయకుడు తేరండి. 30వ తారీఖు తేరంటే ఇది పెద్ద రథాలండి. ఇంతకుముందు చాలా చిన్న వాటిలో తిప్పుతారండి. పెద్ద రథాలు తిరిగే రోజు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా రష్ ఉంటుంది, క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. తోపుకున్నట్లు తొక్కేసినట్లు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ 3 రథాలు తిప్పే రోజు మాత్రం అక్కడ మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళి ఉంటే బయట రథాలు చూసుంటారు కదా, చిన్నవి చిన్న సైజులో కొన్ని ఉంటాయి, పెద్దవి కొన్ని ఉంటాయి. ఈ ముందు జరిగే ఉత్సవాల్లో మామూలుగా ట్రాక్టర్లో పెట్టుకొని అలాగే తిప్పుతారు. కానీ చివరి రోజు పెద్ద పెద్ద రథాలలో చేతితో లాక్కుంటూ వెళ్తుంటారు జనం పక్కనే ఉండి. అది చాలా చాలా బాగుంటుంది. కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజు అది. అది సాయంత్రం పూట 3:30, 4 గంటలకే మొదలయ్యి తెల్లవారుజామున 4 అవుతుందండి గుడి చుట్టూ తిరిగి రావడానికి. ఆ రథాలన్నీ కూడా అంతసేపు పడుతుంది, అంత జనం ఉంటారు. కానీ అదృష్టం ఉంటేనే ఇవన్నీ చూడగలగాలి. మేము 2 సంవత్సరాలు ఆ అదృష్టానికి నోచుకున్నాము. మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ప్లాన్ చేసుకొని వెళ్ళండి. అక్కడ చాలా ఆశ్రమాలు ఉన్నాయి. లాడ్జ్ల గురించి భయపడాల్సిన పని లేదు. ప్రతిరోజు అన్నదానాలు ఉంటాయి. ప్రతిరోజు గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు. ప్రతిరోజు దైవ దర్శనం చేసుకోవచ్చు. గుడిలో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. రమణాశ్రమంకి వెళ్ళి ఇంకా అత్యంత ప్రశాంతతను పొందవచ్చు. ఏ క్షణం కూడా ఎక్కడ కూడా బోరు కొట్టదు. చాలా అద్భుతంగా ఉంటుంది. పెద్ద రథం వచ్చే రోజు, ఆ రోజు మాత్రం తప్పకుండా వెళ్ళాల్సిన రోజు అండి. కొంత జనాభా ఎక్కువ ఉన్నా కూడా జాగ్రత్తగా మీరు ఆ పంచమూర్తి లింగాలని అన్నిటినీ అరుణాచలేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకుంటూ మంచి అనుభూతిని పొందగలరు. రథయాత్ర తర్వాత 1వ తారీఖు, 2వ తారీఖు కూడా మళ్ళీ వాహనయాత్రలు ఉంటాయండి, ఉత్సవాలు. 1వ తారీఖు రోజు ఉదయం ఎప్పట్లాగే వినాయక స్వామి, చంద్రశేఖర స్వామి గుత్తిరాయి వాహనం అంటారు, అంటే గుర్రపు వాహనం అన్నట్టు మన తెలుగులో. ఆ వాహనంలో తిప్పుతారు. నైట్ మళ్ళీ పంచమూర్తి విగ్రహాలను తిప్పుతారండి. 2వ తారీఖు కూడా అలాగే సేమ్ వినాయకుడు, చంద్రకేశ్వరులు ఉదయాన్నే ఒకసారి తిప్పుతారు. మళ్ళీ నైట్ పంచమూర్తి లింగాల్ని కైలాస వాహనం, కామధేను వాహనంలో తిప్పుతారు. ఇంకా అతి ముఖ్యమైన రోజు 3వ రోజు. 3వ రోజే కార్తీక మహాదీపం ఉండే అక్కడ, డిసెంబర్ 3వ తారీఖు. ఆ రోజు చాలా పెద్ద పండగ వాతావరణం ఉంటుంది. లక్షల్లో వస్తారు జనం. దాన్ని ఏమంటారు, 16 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ రోడ్డు ఉదయం నుండి ఇంచుమించుగా 48 గంటలు ఆ పైన కూడా ఇసుకేస్తే రాలనంత జనం తిరుగుతారండి గిరి ప్రదక్షిణలో. ఆ రోజు సాయంత్రం 6 గంటలకి కార్తీక మహాదీపం మొదలవుతుంది. 6 గంటలకి దీపం ముట్టిస్తారు. కానీ దానికన్నా ముందే ఆ రోజు ఉదయాన్నే గుళ్ళో కూడా చాలా రష్ ఉంటుందండి. మీకు టికెట్స్ ఇస్తారు. పాస్ ఉన్న వాళ్ళకైతే కొంచెం సులువుగా ఉంటుంది. అప్పటికప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళకి కాస్త లేట్ అయినా కూడా తప్పదు, స్వామివారి దర్శనం చేసుకొని. ఆ రోజంతా కూడా హడావుడి ఉంటుందండి, ఎక్కడ ఖాళీ ఉండదు. చాలా బాగుంటుంది. కానీ పోలీసులు, అక్కడ ఉండే ఏమంటారు స్వచ్ఛంద సేవకులు, స్వచ్ఛంద సంస్థలు చాలా బాగా చూసుకుంటారు. అసలు భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు. నేను ఇంతవరకు వినలేదు అక్కడ ఎలాంటి ఇబ్బంది జరిగినట్టు కూడా లేదు. 24 గంటలు పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది, అంబులెన్స్లు ఉంటాయి, వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది ఆ రోజు ఉదయం మీకు భరణి దీపం అని టెంపుల్లో మార్నింగ్ 4 గంటలకి వెలిగిస్తారు, హారతిలాగా. అదొక భరణి దీపం అంటారు వాళ్ళు. దాన్ని చూడడానికి కూడా లక్షల్లో జనం వస్తారండి. గుళ్ళోకి వెళ్ళడానికి అదృష్టం ఉన్న వాళ్ళకి గుళ్ళోకి వెళ్ళే టైం దొరకవచ్చు. అదే భరణి దీపం జరిగినప్పుడు కాస్త ముందుగానే
ముందు రోజే 11 లేదా 10 గంటల నుంచి లైన్లో నిలబడితే మనకి 4 గంటలకు వెలిగించే వరుణ దీపానికి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఆ రోజు సాయంత్రం మహాదీపం వెలిగిస్తారు. 6 గంటలకి కొండపైన వెలిగిస్తారు. అరుణాచలంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీరు అరుణాచలం టౌన్ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా కూడా, ఏ మూలన ఉన్నా కూడా దీపాన్ని మీరు ప్రత్యక్షంగా చూసవచ్చు. ఎక్కడి నుండి చూసినా కూడా కనిపిస్తుందండి కొండ. మీరు ఎక్కడి నుండి చూసినా కనిపిస్తుంది. అది 2668 అడుగుల ఎత్తులో ఉంటుంది కొండ. దీపం చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ఒక పెద్ద డ్రమ్ములాగా ఉంటుందండి. దాంట్లో 3500 కేజీల నెయ్యి వేస్తారు. దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెడతారు. మీరు మామూలు రోజుల్లో వెళ్తే దాన్ని మీరు ఆలయంలోనే 1000 స్తంభాల గుడి అని ఒకటి ఉంటుంది, అక్కడ పెట్టించుతారు. మామూలు రోజుల్లో మన డ్రమ్ముని అక్కడ చూడవచ్చు. దీపం టైంలో మాత్రం దాంట్లో 3500 కేజీల ఘీ వేసి, నెయ్యిని వేసి కొండపైకి తీసుకెళ్ళి 6 గంటలకు కరెక్ట్గా వెలిగిస్తారు. ఆ రోజు ఊరంతా కూడా పెద్ద దీపావళి పండుగలాగా దీపం వెలగగానే సంబరాలు మొదలవుతాయి. ఇంకా అసలు కోలాహలం, హాలాహలం, రంగులు, లైట్లు, చుట్టుపక్కల ఓం నమ శివాయ నామాలతోటి, ఓం అరుణాచలేశ్వరాయ నామాలతోటి దద్దరిల్లిపోతుందండి. హిందూ మతం గొప్పతనం ఏంటో అక్కడ తెలుస్తుంది మీకు. లక్షల్లో వచ్చే జనం, లక్షల్లో వచ్చే భక్తులు, ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా చాలా అద్భుతంగా సాగడం అక్కడే చెల్లింది. నేను చూసిన అతిపెద్ద వాటిలో అదే, అందుకని నాకు అలా అనిపిస్తుందేమో. ఇంచుమించుగా 35 కిలోమీటర్ రేడియస్ వరకు కూడా ఈ దీపం కనిపిస్తుందండి. అక్కడ నుంచి సుమారుగా 11 రోజులు ఆ దీపం అలా వెలుగుతూనే ఉంటుంది. 11 రోజుల వరకు మనం ఆ దర్శనం చేసుకోవచ్చు. ఎప్పుడు వెళ్ళినా కూడా దీపాన్ని దర్శనం చేసుకోవచ్చు. ఉదయాన్నే చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే, మేము కూడా ఈ రష్లో వెళ్ళడం ఎందుకని చెప్పేసి 6 గంటల వరకు ఇంట్లో ఉండి 6 గంటలకి టెర్రస్ పైన వెళ్ళిపోయి అందరూ అక్కడ దీపం ముట్టించేసి కొండకు చూపించి హారతిచ్చుకొని ఇలా బాంబులు అవి కాల్ చేసుకుని ఎంజాయ్ చేసి కిందకి వచ్చి ఆ తర్వాత గిరివలంకి వెళ్తారు. అంటే గిరి ప్రదక్షిణకి వెళ్తారు. గిరి ప్రదక్షిణలో కూడా చాలా జాగ్రత్తలు చూసుకుంటారండి. ఎక్కడికక్కడ తాడు పెట్టి ఆపేసి రష్ని కంట్రోల్ చేస్తూ చాలా కేర్ఫుల్గా జాగ్రత్తలు తీసుకుంటారు. అదేం ప్రాబ్లం ఉండదు. ఎంత జనం ఉన్నా కూడా మనకి అది ఇబ్బందిగా అనిపించదు. చాలా బాగుంటుంది. అసలు నడుస్తున్నట్టుగానే కూడా తెలియదు. మేమైతే చాలా, మా అదృష్టం ఏంటంటే గిరి ప్రదక్షిణ చాలాసార్లు చేయగలిగాం. ఖాళీ రోజుల్లో కూడా వెళ్తూ వస్తుండే వాళ్ళము. వీలైనంత వరకు గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు పగలైతే సాక్సులు ధరించడం మంచిదండి. నైట్ కూడా సాక్సులు ఉంటే మంచిది. రోడ్డు అంతా రాళ్ళు అవి ఉన్నట్లు గుచ్చుకుంటాయి. చెప్పులు లేకుండా నడవడానికే వీలైనంతగా ట్రై చేయండి. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వీల్ చైర్లు కూడా తీసుకోవచ్చు, కానీ అవైలబిలిటీ తక్కువ. మనకి ఇంట్లో ఏమైనా ఉంటే తీసుకెళ్ళచ్చు. ఫుడ్ గురించి అయితే సందేహపడాల్సిన పని లేదు. మీకు దారి పొడవునా అన్నదానాలు జరుగుతూనే ఉంటాయి. సో అదేం ప్రాబ్లం ఉండదు. అలా ఆ దీపాన్ని చూస్తూ తెల్లవార్లు గిరి ప్రదక్షిణ చేసేయచ్చండి. మీకు మామూలు రోజుల్లో అయితే 4 నుండి 5 గంటలలోపు అయిపోతుంది. యంగ్స్టర్స్ అయితే, కొంచెం పెద్దవాళ్ళు అయితే 6 గంటలు రెస్ట్ తీసుకొని మొత్తం 8 లింగాలు చూడాల్సి ఉంటుంది కదా. ఆ 8 లింగాలను దర్శనం చేసుకుంటూ వెళ్ళేసరికి ఎక్కువ టైం కూడా. ఆ రోజైతే ఇంచుమించుగా 12 నుంచి 14 గంటలు కూడా పట్టవచ్చు. కానీ అలసట కూడా ఏమీ తెలియకపోవడమే అక్కడ ప్రదక్షిణలో ఉన్న అద్భుతం. ఈ దీపం వెలిగించిన తర్వాత అక్కడ నల్లటి రంగులో బూడిద వస్తుందండి. దాన్ని వాళ్ళు మై అంటారు. ఆ మైనే ప్రసాదంగా ఇస్తారు. ప్రసాదం అంటే తినడానికి కాదు, బొట్టు పెట్టుకునేలా ఉంటుంది, నల్లటి కాటుకలాగా. అది దానికి ముందుగా టికెట్లు కూడా బుక్ చేసుకోవాలని, అందరికీ లభించదు. ఈ దీపం 11 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక రోజు స్టార్ట్ చెప్పుకుంటారు. మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం రోజు నుంచి ఆ మైని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ నుంచి తెప్పించుకోవచ్చు. గుడి ప్రాంగణం కూడా మనం టికెట్ తీసుకొని ఆ తర్వాత కూడా కొనుక్కోవచ్చు. అదేం ప్రాబ్లం లేదు. దీపం రోజు గిరి ప్రదక్షిణ తప్పకుండా చేయండి, చాలా బాగుంటుందండి. మొత్తం గిరి ప్రదక్షిణలో 8 లింగాలు ఉంటాయండి ముఖ్యమైనవి. 8 దిక్కుల్ని, అష్టదిక్కుల్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. ఇంద్రలింగం గుడి ముందుగానే స్టార్ట్ అవుతుంది, గుడికి దగ్గరలోనే ఉంటుంది. అది తూర్పు దిక్కుని రిప్రజెంట్ చేస్తుందండి, ఈస్టర్న్ సైడ్. ఆ తర్వాత అగ్నిలింగం సౌత్ ఈస్ట్, ఇది ఇంచుమించుగా రమణాశ్రమం దగ్గరలో ఉంటుందండి. 3వది యమలింగం సౌత్ సైడ్ ఉంటుంది. 4వది నైరుతి లింగం సౌత్ వెస్ట్. 5వది వరుణలింగం వెస్ట్ సైడ్. 6వది వాయులింగం నార్త్ వెస్ట్. 7వది కుబేరలింగం నార్త్. 8వది చిట్ట చివరిది ఈశాన్యలింగం నార్త్ ఈస్ట్. ఈ మధ్యలో చంద్రలింగం, సూర్యలింగం అని కూడా ఆ తర్వాత ఎస్టాబ్లిష్ చేశారంటారు. అవి కూడా దర్శనం చేసుకోండి. ప్రతి లింగం దగ్గర లైన్ ఎక్కువే ఉంటుంది ఆ రోజు, కానీ అన్నీ
అద్భుతంగా చేసుకోవచ్చు. ఆ 2 రోజులు మాత్రం రాత్రింపవళ్ళు అన్ని లింగాలు ఓపెన్ చేసే ఉంటాయండి. ఇంచుమించుగా అన్ని లింగాలు మీకు గిరి ప్రదక్షిణలో ఎడమ వైపే వస్తుంది. ఒక అగ్నిలింగం మాత్రం కుడివైపు వస్తుంది. ఆ రోజు దైవ దర్శనం కొంచెం కష్టమే అయినా కూడా చేసుకోగలిగితే చాలా మంచిది. గుడి లోపల కూడా మీరు వీలైనంతగా కుడి సైడ్ వెళ్తే మీకు అది 3 అంచెల దర్శనం ఉంటుందండి. కుడి సైడ్ ఉన్న అంటే కుడివైపు ఉన్న లైన్లో వెళ్తే దేవుణ్ణి దగ్గరగా చూసే అదృష్టం కలుగుతుంది. గుడి లోపల వివరాలు నేను తర్వాత సపరేట్ వీడియోగా చేస్తాను. ఇప్పటికీ ఈ మహాదేవుడి వీడియో మాత్రం చూడండి. ఎంత వీలైతే అంత ఈ వారం రోజులు అక్కడ ఉండడానికి ప్రయత్నం చేసి వారం రోజులని వచ్చే అనుభూతిని ఎంజాయ్ చేయడానికి చేయండి. ఒకవేళ వారం రోజులు కుదరకపోయినా 3వ తారీఖు తప్పకుండా ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఆ దీపం కాంతిలో ఉండే అరుణాచలాన్ని చూడడానికి, అరుణాచల పట్టణాన్ని చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుందండి. మహాదీపంతో అక్కడ ఉత్సవాలు ముగియండి. మహాదీపం తర్వాత వరుసగా 3 రోజులు 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు తెప్పోత్సవాలు జరుగుతాయి. మీకు రాజగోపురం ఎదురుగా కొంచెం ముందుకు వెళ్తే ఒక కోనేరు కనిపిస్తుంది. ఒక 1.5 కిలోమీటర్ అనుకోండి. 1.5 కిలోమీటర్ అయితే ఒక కోనేరు ఉంటుందండి. అక్కడ ఉదయం సాయంత్రం 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు రకరకాల స్వామివారి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి తెప్పోత్సవాలు చేస్తారు. చాలా బాగుంటుంది చూడడానికి అది. అక్కడ కూడా జనం తండోపతండాలుగా వస్తారు. 5వ తారీఖు ఉదయం మీకు అమ్మవారిని ఊరేగిస్తారండి. నైట్ పూట ప్రసక్తి అమ్మవారిని ఊరేగిస్తారు. అంటే 5వ తారీఖు ఉదయం వచ్చేసి మనకు ఉన్నామలై అమ్మవారిని అన్నామలై పక్కనే ఉంటారు, ఆవిడ్ని ఊరేగిస్తారు. నైట్ మాత్రం ప్రసక్తి అమ్మవారి రూపంలో ఉంటుంది. 6వ తారీఖు సుబ్రహ్మణ్య స్వామిని తెప్ప రూపంలో తెప్పోత్సవంలో తిప్పుతారు. 7వ తారీఖు చండికేశ్వరర్ వెళ్ళి వృషభ వాహనంలో తిప్పుతారు. తెప్పోత్సవం బాగుంటుంది చూడండి. ఈ డేట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. కావాల్సిన వాళ్ళు కాపీ చేసుకోండి, సేవ్ చేసుకోండి. మరో ముఖ్య విషయం అండి, అక్కడ సంవత్సరానికి ఒకసారి మాత్రమే అర్ధనారీశ్వర రూపంలో శివుడు దర్శనం ఇస్తాడు. అరుణాచలేశ్వరర్ దీపం వెలిగించే ఒక అరగంట ముందు నుంచి అర్ధనారీశ్వర రూపాన్ని మీకు గుడి లోపల చూపిస్తారండి. గుడిలో ఉన్న వాళ్ళకి ఆ దర్శనం కలుగుతుంది. దాంతోపాటు దీపం దర్శనం కూడా చేసుకోవచ్చు. మీ అందరికీ ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇప్పటి వరకు అరుణాచలం వెళ్ళని వారికి ఆ భాగ్యం కలగాలని కోరుకుంటున్నాం. వెళ్ళి వాళ్ళు మళ్ళీ వెళ్ళాలని కోరుకుంటున్నాము. మా ఈ ఛానల్ని మొట్టమొదటిగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా సబ్స్క్రైబర్స్ కూడా ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడవచ్చు. ప్లాన్ చేసుకుంటారు, షెడ్యూల్ చేసుకుంటారు. లైక్ చేయడం మర్చిపోకండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ.